సంఘములో పురుషులైనా స్త్రీలైనా వస్త్రధారణ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. పాత నిబంధన నుంచి కూడా వస్త్రధారణకి ప్రాముఖ్యత ఉంది బైబిల్లో. దేవుడు అహరోను కుమారులకు ఒక ప్రత్యేకమైన వస్త్రధారణ దేవుడు నియమించాడు. ఈ ఎఫోదును ధరించి మాత్రమే యాజకుడైన అహరోను పరిశుద్ధ స్థలములోనికి, అతి పరిశుద్ధమైన స్థలములోనికి ప్రవేశించాలి. సంఘములో ఏ వస్త్రధారణతో పెడితే ఆ వస్త్రధారణతో రావడానికి లేదు. సభ్యత కలిగిన వస్త్రధారణ సంఘములో ధరించాలి. సభ్యత కలిగిన వస్త్రధారణ అంటే మనం వేసుకున్న వస్త్రము మన శరీరం అంతా కూడా అది కప్పాలి. శరీరము చూపించేటట్టుగా వస్త్రధారణ ఉండకూడదు. చిరిగిపోయిన ప్యాంట్లు, పట్టేసిన ప్యాంట్లు, కుర్చ ప్యాంట్లు, చేతులు ఎత్తితే పొట్ట కనబడే సొక్కాయలు, కండ్లో కనిపించేలా పట్టేసిన టీషర్ట్లు ఇలాంటివి వేసుకోకూడదు. సభ్యత కలిగిన వస్త్రధారణ ధరించాలి. ఎందుకని దేవుని సంఘములో వస్త్రధారణ కూడా ప్రాముఖ్యత ఉంది. వస్త్రధారణ కూడా దేవుడు చూస్తాడు. వస్త్రధారణ విషయంలో నియమం ఉంది. స్కూల్కి వెళ్ళి పిల్లలకే ఉంది కదండి, యూనిఫామ్ ధరించాలి ఖచ్చితంగా. మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన వస్త్రధారణ ఎలా ఉండాలి? నిండుగా ఉండాలి.